హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే డామినిక్ అనే ఒక మూవీ చూసాను. ఇది ప్రెజెంట్ విఆర్ ఓటీటీ యాప్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బానే ఉంది గైస్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే టైం పాస్ కోసం ఒక్కసారి చూసేయచ్చు మామ. అంటే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి కదా, ఇది సేమ్ అదే జానర్. కొత్తగా ఏముండదు కానీ ఎంటర్టైనింగ్ గా ఉంటది. జస్ట్ అలా టైం పాస్ అయిపోతాయి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. నా కోసం ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. అసలు రీచే రావట్లేదు గైస్. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఫీమేల్ అసాసిన్ డామినిక్ స్టోరీ చూపిస్తారు. తను సౌత్ అమెరికాలో ఒక చిన్న విలేజ్‌లో ఉంటున్న ఒక ఫ్యామిలీని కొందరు గుండాల నుంచి కాపాడుతుంది. అసలు ఆ ఫ్యామిలీ ఎవరు? ఆ ఫ్యామిలీ మన డామినిక్‌కి ఏమవుతుంది? ఆ గుండాలెవరు? అసలు ఆ గుండాలకి ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి ఏం కావాలి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, సీ గైస్, ఈ మూవీ ఎలాంటి వాళ్ళ కోసం అంటే, ఇఫ్ మీరు పెద్దగా హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళు కాకపోతే, ఇఫ్ మీకు మూవీలో స్టోరీ కన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఇష్టం ఉంటే, లైక్ ఎవ్రీ 10 to 15 మినిట్స్కి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ జరగడం చూడడం ఇష్టం ఉంటే, అప్పుడు ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఇఫ్ మీకు మూవీలో స్టోరీ కానీ, బిల్డప్ కానీ, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ చూడడం ఇష్టం ఉంటే, మీకు ఈ మూవీ జస్ట్ అనదర్ హాలీవుడ్ మూవీ అనిపిస్తది. స్టోరీ అండ్ క్యారెక్టర్స్ పక్కన పెట్టి, మీకొక ఫీమేల్ మెయిన్ క్యారెక్టర్ యాక్షన్ చేయడం చూడడం ఇష్టం ఉంటే, జస్ట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయొచ్చు. స్టోరీ అస్సలు బాలేదనట్లేదు గైస్. బానే ఉంది. కానీ కొత్తగా ఏం లేదు. రొటీన్‌గా ఉంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా వరకు గన్ ఫైట్సే ఉంటాయి గైస్. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ చాలా తక్కువుంటాయి. ఇదొక డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ మిగతా యాస్పెక్ట్స్ లైక్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ, మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నీ డీసెంట్‌గా అనిపించాయి. సింపుల్‌గా చెప్పాలంటే జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒక్కసారి అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూసేయొచ్చు. తెలుగు డబ్బింగ్ అయింది కాబట్టి మనోళ్ళు చాలా మంది ఈ మూవీ చూడాలనుకుంటారు. సో మీకోసం అయితే ఇదొక మంచి టైం పాస్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇఫ్ మీరు మెచ్యూర్డ్ ఆడియన్స్ అయితే, లైక్ చాలా హాలీవుడ్ మూవీస్ చూసేసిన వాళ్ళైతే ఈ మూవీని స్కిప్ చేసినా కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు గైస్. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ యాస్ ఎ టైం పాస్ ఎంటర్‌టైనర్. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకూడదు గైస్. చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. డైరెక్ట్‌గా చూపించేశారు. సో వాచ్ ఇట్ ఎలోన్. సో ఇది గైస్ డామినిక్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి, మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.